హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం చూడబోయే ప్లేస్ తిరుపతి నుంచి 17 కిలోమీటర్స్లో ఉన్న రామచంద్రాపురం రాయల చెరువు. అండ్ ఒకసారి ఈ క్లిప్ చూసేయండి ఫ్రెండ్స్. ఈ సీన్ అయితే శ్రీకారం మూవీలో హీరో ఎంట్రీ మన రాయల చెరువు దగ్గరే తీశారు. ఇంకెందుకు ఆలస్యం, రండి వెళ్ళి చూసేసి వచ్చేద్దాం. ఈ ప్లేస్కి తిరుపతి నుంచి డైరెక్ట్గా బస్సెస్ అయితే ఉంది, కానీ మేమైతే బైక్లో వెళ్ళాము. బైక్ రైడింగ్ అయితే ఒక సూపర్ ప్లేస్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే వెళ్ళే దారి అంతా పచ్చని పొలాలు, సింగిల్ రోడ్డు, నో ట్రాఫిక్. చాలా బాగా ఉండింది. నేనైతే ఒక 25-30 నిమిషాల్లో రీచ్ అయిపోయా ఫ్రెండ్స్. మనకి ఆ చెరువు దగ్గర ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ అండ్ కళ్యాణ మండపం అనేది ఉంటుంది. ఆంజనేయ స్వామి టెంపుల్ దాటుకున్న తర్వాత మనకి ఒక ఫుల్ కరువు ఉంటుంది. బైక్లో వెళ్ళే వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే ఇది ఫుల్ కరువు. అసలు ఆపోజిట్లో ఏమొస్తుందో కూడా ఏమి తెలియలేదు. అంత పెద్ద కరువు అనమాట, డబుల్ కరువు లాగా ఉంటుంది. మీరు వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఈ కరువుని అలా దాటుకుంటూ ముందుకు వస్తే చూడండి ఫ్రెండ్స్, ఇదే ఆ సీన్ తీసిన ఆ మూవీ సీన్ తీసిన లొకేషన్ అయితే ఎగ్జాక్ట్గా ఇదే అన్నమాట. ఫైనల్గా మనం లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఇదే రామచంద్రాపురం రాయల చెరువు. ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. ఎవరైనా పీస్ఫుల్గా ఉండాలి అంటే నాకు తెలిసి ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. నేను వీక్ డేస్లో ఈ లొకేషన్కి అయితే వచ్చాను, అందువల్ల ఎక్కువ మంది ఇక్కడ నాకు కనిపించలేదు. అండ్ కొంచెం పీస్ఫుల్గానే ఉంది. మీరు చూడండి, కొండ పక్కనే వాటరు, ఫుల్గా ఆకుపచ్చదనం, కాలుష్యం లేని ప్లేసు. చూడ్డానికైతే చాలా బాగా ఉంది. అలాగే ఇటు చూసారంటే ఏదో ఎక్కడ చూసినా వాటరే. ఏదో అలలు లేని సముద్రంలో అనిపించింది నాకు. ఈ ప్లేస్ హిస్టరీ అయితే నాకు అంతగా తెలియదు. నాకు తెలిసింది ఈ డ్యామ్ని 500 ఇయర్స్ ముందు కట్టారంట. ఇది కట్టించింది కృష్ణదేవరాయలు. చెరువు అంటేనే మనకి తెలిసింది అది ఒక ఆనకట్టు లేకపోతే వాటర్ ఉన్న ప్లేస్. ఇక్కడ చూసామంటే మొత్తం వాటరు, కానీ ఏమిటంటే ఒక కొండ పక్కన రాళ్ళు కట్టి చూడ్డానికి ఒక అందమైన ప్లేస్ అయితే చెప్పొచ్చు. ఇటు చూసిన వాటరే. నేనైతే కొంతసేపు ఇక్కడ కూర్చొని నా టైంని స్పెండ్ చేశాను. ఆ నీళ్ళల్లో అలా ఆడుకున్నాను కూడా. నేచర్ అంటే ఎవరికి ఇష్టమో వాళ్ళకి ఇదైతే మంచి ప్లేస్ అని చెప్తాను. ఒకసారి ఈ లొకేషన్ అయితే చూసాను ఫ్రెండ్స్. మనం మామూలుగా సినిమాల్లో చూస్తూ ఉంటాము, కొండల మధ్యలో బస్సు వెళ్ళడము, కొండలు, ఒక గ్రీనరీ, ఇవంతా చూసామంటే మన మనసులో ఒక పీస్ఫుల్గా లేకపోతే విజిల్ వేయడము, చప్పట్లు తప్పడము ఏదో చేస్తుంటాము. కానీ అది రియల్గా మీరు వెళ్ళి చూసారంటే మన మైండ్కి అంత పీస్ఫుల్గా ఉంటుందన్నది నా ఫీలింగ్. మనం స్టార్టింగ్లో చూసిన ఆంజనేయ స్వామి టెంపుల్ అంటే అదే అన్నమాట. దాని తర్వాత మేము ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాము. ఇంకా అక్కడ నుంచి నేను ఇంకా కొంచెం ముందుకైతే వెళ్ళాను. సేమ్ 2 కొండల మధ్య ఒకే ఒక రోడ్డు. బైక్ తోలడానికైతే కొంచెం బాగుండింది. అందువల్ల నేను ఆ రోడ్లో వెళ్ళాను. అంతగా ఏం లేదు కాబట్టి నేను వీడియోని కొంచెం ఫాస్ట్ మోడ్లో పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఒక అప్రాక్సిమేట్గా ఒక 1-1.5 కిలోమీటర్ అయితే నేను ముందుకెళ్ళాను. అక్కడైతే నాకు ఒక దోవ అయితే కనిపించింది. ఇదే ఫ్రెండ్స్ అది. ఇంకా ఇక్కడ ఏముందో వెళ్ళి చూద్దాము అని అలా మెల్లిగా నడుచుకుంటూ ముందుకైతే వెళ్ళాను. ఇక్కడ చూస్తే మనకి చేన్లు పక్కన ఇంకా వాటర్ దగ్గరికి వెళ్ళే ఒక రూట్ అయితే కనబడింది. నాకైతే పిల్లలతో ఎవరైనా వస్తుంటే ఇక్కడైతే సేఫ్ ప్లేస్ అయితే కాదనిపిస్తుంది, ఎందుకంటే వాటర్ చాలా దగ్గరలో ఉంది. కానీ ఇక్కడ నాకు ఎవరు కూడా కనిపించలేదు. ఆల్మోస్ట్ నేను ఒక్కడనే ఉన్నాను. ప్లేస్ అంతా బాగుంది కాబట్టి అలా తిరిగి చూస్తూ వచ్చాను మీకు చూపిద్దామని. చూడండి ఫ్రెండ్స్, అంతా గ్రీనరీగా బాగానే ఉంది. ఇక్కడ చూసారంటే నాకు ఒక బావి అయితే కనపడింది. అందరికీ బావి అంటేనే చిన్ననాటి జ్ఞాపకాలు వస్తుంది అనుకుంటా. నాకు నా చిన్ననాటి జ్ఞాపకాలు అయితే వచ్చింది.
ఇదైతే చాలా పాత బావిలా కనిపించింది. అయితే ఏముంది, మనకి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసినట్లు అయిందన్నమాట. ఇదే ఫ్రెండ్స్ మన రాయల చెరువు వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి. మీకు ఏదైనా సజెషన్స్ ఉంటే కామెంట్ పెట్టండి. ఇక్కడైతే షాపులు అయితే ఏమీ లేదు. మీరు వెళ్ళాలనుకుంటే వచ్చే దోవలోనే విలేజెస్ సైడ్ ఏమన్నా కొనుక్కొని వెళ్ళండి. ఇంకా ఫైనలీ మీకు నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.